ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధన సమితి దీక్షలు కొనసాగుతున్నాయి. సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద చేపట్టిన ఈ దీక్షలు ఆదివారం 40వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలిపారు. రిలే నిరాహార దీక్షలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ సాధించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సాధన సమితి జిల్లా చైర్మన్ సిర్రా దేవేందర్ వెల్లడించారు. ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకునేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. ఈ చేదు నిజాలను ఆదిలాబాద్ ప్రజానికి గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో అవసరమైతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని, అన్ని వర్గాలను కలుపుకుపోయి ప్రభుత్వాల మెడలు వంచైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామని ఘంటాపదంగా చెప్పారు. ప్రారంభించేంత వరకు ఆదిలాబాద్ జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆదిలాబాద్ జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ఆవాజ్ దో ఆవాజ్ దో. ఆదిలాబాద్ నుంచి ప్రారంభించాలి. ఆదిలాబాద్ हमारे मांगे पूरी करो जल्दी से जल्दी चालू करो, जल्दी से जल्दी चालू करो. आवाज दो हमें के, आवाज दो हमें के, आवाज दो हमें के. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి కేంద్ర నుండి